అన్న నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు? రాము అన్న. రాము. ఏం చేస్తుంటావు అన్న? స్టూడెంట్ ఉన్నాం. స్టూడెంట్. ఆ, ఓకే. పాలమూరు చదువుతున్నారు ఇప్పుడు. పాలమూరు యూనివర్సిటీలో ఓకే. ఎంఈడి ఏది చేస్తాను. మహబూబ్ నగరేనా? మహబూబ్ నగర్. ఓకే. ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన 2 మంత్స్‌లో ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ళ బీఆర్ఎస్ కంటే 2 నెలల కొంత బెటరే అనిపిస్తున్నది. ఓకే. మరి ఏం అనేది చూడాలి ఇంకా. ఓకే. అంటే మరి స్టూడెంట్ అంటే చదువుతున్నా అంటున్నారు. సో మరి గత ప్రభుత్వంలో ఈ జాబ్‌ల విషయంలో చూసుకున్నా కూడా ఎట్లా ఉంది పరిస్థితి అసలు? గత ప్రభుత్వం అంటే నోటిఫికేషన్ సంబంధించింది మొత్తం చంద్రబాంద్ర చేసింది, గందరగోళం చేసింది, వ్యవస్థ మొత్తం కూలిపోయింది. ఓకే. కొత్తగా రిక్రూట్మెంట్ చేసిండ్రు, టీఎస్పీఎస్ బోర్డును కూడా రిక్రూట్మెంట్ చేసిండ్రు. అవును. ఆయన నేపథ్యం కూడా పోలీస్ నేపథ్యం కనుక ఏమైనా ప్రక్షాళన చేసి కొంత హ్మ్. పారదర్శకంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. అనుకుంటున్నారు. అట్లా సో మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మరి మీ స్టూడెంట్స్‌కి ఏమైనా న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నారా? కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఫీజు రియంబర్స్మెంట్, మెస్ బిల్లులు అవన్నీ వచ్చినాయి అప్పుడే. హ్మ్. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తాయని అనుకుంటున్నాం. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్, మెస్ బిల్లులు బకాయిలు ఉండే హ్మ్. సర్టిఫికేట్లు తీసుకోక ఉద్యోగాల కొలకి ఇబ్బంది పడుతున్నారు. హ్మ్. అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసినటువంటిదే రియంబర్స్మెంట్. ఓకే. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది, సకాలంలో కూడా వస్తాయని మేము అనుకుంటున్నాం. సో మరి ఇక్కడ మీ మహబూబ్ నగర్‌లో చూసుకుంటే మరి ఇక్కడ డెవలప్‌మెంట్ విషయంలో ఎట్లా ఉంది మరి పరిస్థితి? డెవలప్మెంట్ అంటే గతంలో డెవలప్మెంట్తో పోల్చుకుంటే ఇప్పుడు డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలా వరకు విద్యా కేంద్రాలు నేను స్టూడెంట్ని కాబట్టి అవును. మెజార్టీగా కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ అవును. ఇవన్నీ ఏమంటే అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. అంతే. ఇరుకు గదులు, అద్దె భవనాలు, హ్మ్. అసలు వెలుతురు లేనటువంటి పరిస్థితి. ఓకే. బిల్డింగ్లు మొత్తానికి ఓన్ బిల్డింగ్లు కడితే చాలా మంది పిల్లలు చదువుకోనికి అవకాశం ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఇప్పుడిప్పుడే చదువుకుంటారు. అంటే మరి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని, మినిస్టర్లు గాని, ఇక్కడ ఉన్నోళ్ళు ఏమైనా చేయలే ఎంపీ గాని? ఇప్పుడు వాళ్ళు బిల్డింగులు కట్టినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ కొత్తగా ఒక్క సంక్షేమ వసతి గృహానికి గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళు హ్మ్. ఇక్కడ ఒక్క హాస్టల్ భవనం కట్టినట్టు చూపియండి. ఓకే. ఇక్కడ మేము ఇప్పుడు మేము గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్పాం. హ్మ్. సంక్షేమ వసతి గృహం పక్కనే వసతి గృహాలు చాలా ఉన్నాయి. ఆ వసతి గృహాల నిర్మాణం లేక డిస్మెంటల్ చేసి అదే భవనాలు పెడుతున్నారు. ఓకే. సొంత స్థలం ఉన్నది. హ్మ్. ఆ డిపార్ట్మెంట్లో సోషల్ హెల్పర్, ట్రైబల్ హెల్పర్, బీసీ వెల్ఫేర్ పేరుతో భూములు ఉన్నాయి. హ్మ్. భవనాలు కట్టడానికి అవకాశం లేవు. ఓకే. తీసుకోవాలి కానీ కట్టలేదు ఇప్పటివరకు. ఓకే. ఇప్పుడైనా కడతారని మేము ఆశిస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నోళ్ళు ఏమైనా కలిసిల్లా మరి ఇట్లా పరిస్థితి ఉంది, ఇట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయని? లోకల్లో ఉన్నటువంటి ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి ఇక్కడ సంక్షేమ వసతి గృహం ఎస్సీ బాలికలు బి హాస్టల్ను ఎన్టీఆర్ స్టేడియం పక్కన ఉన్నటువంటి భవనాన్ని కలిసినాం. ఓకే. అక్కడ అవకాశం ఉన్నది. G+3 కట్టడానికి ఉన్నది. 1000 మంది విద్యార్థులు ఇంతకుముందు చదివే వాళ్ళు ఓకే. ఇప్పుడు అక్కడ నుంచి తరలించిండ్రు. హ్మ్. మళ్ళీ అదే ప్లేస్లో భవనం కట్టానని మేము అడిగినాం. ఓకే. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దాన్ని విజిట్ చేస్తా హ్మ్. సానుకూలంగా స్పందించారు. భవనాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి మరి. సో మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయన్న సో ఎంపీ ఎలక్షన్స్. సో మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితులు చూసుకుంటే? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఇప్పుడు మిగతాది మొత్తం వేరు, మాది వేరు. హ్మ్. మేమంతా కంప్లీట్గా సెక్యులర్ సిస్టమ్ ఉండాలని కోరుకునేతోళ్ళం. ఓకే. ఆ. సెక్యులర్ సిస్టమ్ ఏది అనుకున్నప్పుడు కాంగ్రెస్ ఉంటుంది. హ్మ్. మళ్ళీ బీఆర్ఎస్ అని అంటే అది పాపం అన్నీ చేయకనే కదా పడిపోయింది. అవును. గతంలో కూడా బీఆర్ఎస్ ఎంపీనే ఇక్కడ. బీఆర్ఎస్ ఎంపీనగా పని చేయలే పాపం. ఆయన పేరు కూడా తెలియదు. ఓకే. నా వెనుకలు ఉన్నతోళ్ళకి కూడా అలా పేరు తెలియడానికి టైం పట్టింది ఆయనకు. అంతే. ఇప్పుడు పోతున్నాడు వచ్చిన పరిస్థితి లేదు. ఓకే. ఆయన ఫీల్డ్లో తిరిగి లేడు. హ్మ్. ఏదో పేడు ఎంపీ లాగా అయినాడు పరిస్థితి. ఓకే. ఓకే. ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి లేదు కనుక హ్మ్. సెక్యులర్ సిస్టమ్ ఏదంటే కాంగ్రెస్ అనుకుంటున్నాం. ఓకే. సో అట్లా. మరి ఎవరున్నారు ఇక్కడ కాంగ్రెస్ నుండి అభ్యర్థి ఎవరున్నారు మరి? కాంగ్రెస్ అభ్యర్థి అంటే వంశీచంద్ర రెడ్డి గారి నేపథ్యం కొంత విద్యార్థి ఉద్యమం నుంచి పనిచేసినాడు. హ్మ్. ఎన్ఎస్యుఐ నుంచి అవును. కొంత విద్యార్థుల సమస్యలు అంటే మేము విద్యార్థులం కాబట్టి ఆ లెక్కనే మాట్లాడుతున్నాం. ఓకే. కొద్దిగా అర్థమవుతుంది కాబట్టి అటువంటి వాళ్ళు కొంత పార్లమెంట్లో ఉంటే గలం ఇప్పడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. మా యూనివర్సిటీలో ఏమైనా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉంది. అట్లా. సో మరి అంటే ఎట్లా ఉంది మరి ఇక్కడ పరిస్థితి? అంటే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నుండి ఈయన ఉన్నారు, వంశంద్ అన్నారు, అటు బీజేపీ సెంట్రల్లో ఉంది, ఇటు బీఆర్ఎస్ ఉంది. సో ఎట్లా ఉంటుంది మరి వీళ్ళ ముగ్గురు మధ్యలో పోటీ? ఇప్పుడు బీజేపీ అనేటువంటిది తెలంగాణ ఎంటైర్ కంట్రీలో భౌతిక హ్మ్. పరిస్థితులు వేరు. ఓకే. ఇక్కడ బీజేపీకి స్కోప్ లేదు. హ్మ్. ఖచ్చితంగా కాంగ్రెసే ఉంటుంది. హ్మ్. బీజేపీ పోటీ అనేటువంటిది కూడా అది నవ్వుకున్న పరిస్థితి నన్ను అడిగితే. దట్టు ఈ దక్షిణ తెలంగాణలో దట్టు మహబూబ్నగర్ ఎవరున్నారన్న అభ్యర్థులు ఎవరున్నారు మరి బీజేపీ నుండి ఇక్కడ? బీజేపీ అభ్యర్థులు ఇంకా వాళ్ళే ఉన్నారు. వాళ్ళు పాపం వాళ్ళ పేర్లు ఎందుకులే కానీ ముగ్గురు ఉన్నారు. ముగ్గురు ఉన్నారు కానీ ఆ ముగ్గురు కూడా చాలా సార్లు ఇంకా ఓకే. పరిస్థితి లేదు, ప్రజలు స్వీకరించే పరిస్థితి లేదు. లేదు. ఆ, ఓకే. అది. సో మరి అటు చూసుకుంటే సెంట్రల్ నుండి కూడా అంటే విద్యార్థులు అంటే చెప్తున్నా ఇప్పుడు సెంట్రల్ నుండి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి అటు సెంట్రల్ అన్నది, ఇటు ఉన్న పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ 2 లక్షల ఉద్యోగాలు అన్నది. మరి సో వీటిలన్నీ చూసుకుంటే మరి సార్ ఎట్లా ఉంటుంది? కాంగ్రెస్కి మొగ్గు చూపే ఛాన్స్ ఇప్పుడు నేను ఎంఏ బీఈడీ చేసిన, హ్మ్. డిఎస్సి నోటిఫికేషన్ లేదు. ఇది స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి. అవును. సెంట్రల్ గవర్నమెంట్ పరిస్థితి ఏంటంటే ఉన్న రైల్వేలు, బిఎస్ఎన్ఎల్ నోటిఫికేషన్ మొత్తం అమ్ముకున్న పనిలో ఉన్నాడు ఆయన. అవును. అవును. ఇంకా సెంట్రల్ ఉద్యోగాల గురించి మాట్లాడొద్దు. ఓకే. పాప ఆయన 2 కోట్లు అన్నాడు అంటే ఆ కోట్లు వేసుకున్న కోట్లు అనుకున్నాడో ఏమో, మళ్ళీ ఇంతవరకు ఉద్యోగాలు అయితే రాలేదు మాకు. సెంట్రల్ నోటిఫికేషన్, స్టేట్ నోటిఫికేషన్, ఉద్యోగాలకు నిరుద్యోగాలకు సంబంధించి 2 కూడా ఓకే. మొండిసే హ్మ్. అది పరిస్థితి. సో మహబూబ్ నగర్లో ఈసారి అయితే కాంగ్రెస్కి ఉంటుంది. కాంగ్రెస్ ఉంటుందని మేము అనుకుంటున్నాం. రావాలి కూడా, మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి. రైట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే రైట్. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? నా పేరు ఆంజనేయులు అన్న. ఆంజనేయులు గారు. ఏం పాలమూరు. చేస్తుంటారు మీరు? పాలమూరు యూనివర్సిటీ ఎంఏ తెలుగు లిటరేచర్. ఓకే. ఓకే. సో ఎట్లా ఉందన్న మరి విద్యా వ్యవస్థ ఇప్పుడు? ఇప్పుడు గత ప్రభుత్వం ఏవైతే మిస్టేక్ చేసిందో, లోపాలు చేసిందో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ లోపాలను సరిదిద్దుకునే పనిలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ మిగతా అటువంటి మంత్రులు కానీ
ముఖ్యంగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం పైన నిరుద్యోగులే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టిండ్రని చెప్పేసి ఈ నిరుద్యోగులను విస్మరిస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతామని చెప్పేసి మ్యాక్సిమం ఈ అన్ఎంప్లాయ్మెంట్ పైన ఎక్కువ దృష్టి సారించడం జరుగుతుంది. సో మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది? ఎందుకంటే ఇప్పుడు వచ్చి 2 నెలలు అవుతుంది. సో 6 గ్యారెంటీలు అంటున్నారు, మీ విద్యార్థుల విషయంలో కూడా ఏదో జాబ్స్ చేస్తామని అంటున్నారు. సో మరి ఏదైనా అప్డేట్ ఉందా? సార్ మనకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఒక్కొక్క ఏది 6 గ్యారెంటీల్లో దాన్ని కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. మాకు బహుశా ఇవి అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగాల క్యాలెండర్ కూడా త్వరలోనే విడుదల చేస్తా అనే పరిస్థితులు మనకు కనబడతా ఉన్నాయి. అందులో భాగంగానే మొన్న కూడా ఇంద్రవెల్లి సభలో కూడా ఇది క్యాలెండర్ విడుదల చేస్తాం, త్వరలోనే 15 రోజుల్లో కానిస్టేబుల్ కూడా భర్తీ చేస్తామన్నాడు. మేము కూడా త్వరలో మెగా డిఎస్ అన్నాడు. నేను కూడా డిఎస్సికి ప్రిపేర్ అవుతా ఉన్నా. రేపు భవిష్యత్తులో 6 నెలల లోపు డిఎస్ చేస్తా అన్నాడు. దానికోసంకి కూడా మేము ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరలో వస్తున్నాయన్న. సో మరి ఎట్లా ఈసారి మద్దతు ఎవరికి తెలుపుతారు? ఇక దక్షిణ భారతదేశంలో అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొన్న జరిగిన అసెంబ్లీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంక మోగించినది. భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల లోపల వాళ్ళు చేసినటువంటి మిస్టేక్స్ కానీ వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు కానీ మళ్ళీ ఈ ప్రభుత్వాలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే కొద్దిగా ప్రజాస్వామ్యబద్ధంగా లౌకికవాద పద్ధతిలో కొద్దిగా ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. మా విద్యార్థులు కూడా సెక్యులర్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ వైపు ఆకర్షితులు అవుతా ఉన్నారు. దానికోసంకి కూడా కాంగ్రెస్ వచ్చే ఆలోచన కనబడతా ఉంది. మరి ఎవరున్నారు మరి ఇక్కడ సరైన క్యాండిడేట్ ఎవరున్నారు? ఇక సరైన క్యాండిడేట్ అంటే ఇక విద్యార్థి నాయకుడు, మా మిత్రుడు చెప్పినట్టు విద్యార్థి నాయకుడు చెల్లా వంశీచందర్ రెడ్డి అని అంటున్నారు. ఎందుకంటే ఆయన ఎక్కువ విద్యార్థి సమస్యల పైన అల్పేరుగాని పోరాటాలు చేస్తూ ఉన్నాడు. భవిష్యత్తులో కూడా కానీ ప్రస్తుతం కూడా కానీ నిరంతరము ప్రజల మధ్య విద్యార్థుల మధ్యలో ఉంటూ పోరాటం చేస్తూ ఉన్నాడు. ఆయననే వచ్చే ఛాన్స్ ఉన్నాయని మాకు. ఓకే అన్న. అంటే పోటీ ఎట్లా ఉంటుంది ముగ్గురు మధ్యలో? అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ మధ్యలో? ఇక్కడ బీఆర్ఎస్ అసలు బీజేపీ పోటీలో లేనని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ బాగా వేయాలనుకుంటుంది. సెంట్రల్లో పేరు చెప్పి మేము పైన మేమే మేము వస్తామని చెప్తా ఉంది. కానీ అది ఇక్కడ దక్షిణ భారతదేశంలో బీజేపీ బాగా వేయడం అనుకునేది అది కళ.